హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే ప్రత్యేకతగా ఓ చక్కటి కథని మీ ముందుకు తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల. ఇంకా కథలోకి వచ్చేద్దాము. అందరూ ఉమెన్స్ డేని ఒక పండుగ రోజుగా జరుపుకున్న సందర్భంలో మీకు మంచి కాన్సెప్ట్తో కథను అందించాలనేదే నా తాపత్రయం. కిచెన్ మార్చి చూడు కథ పేరు. పొద్దున్నే 9 గంటలకల్లా టిఫిన్లు వంట పూర్తి చేసి టేబుల్ మీద పెట్టింది భావన. 9ంటికి ఇద్దరు పని వాళ్ళు వచ్చారు. వాళ్ళతో సహా హాలు పక్కన బాల్కనీలో పిండి వంటలు చేయడం మొదలుపెట్టింది భావన. భావన చేసే పిండి వంటలంటే ఆ కాలనీ వాసులకు చాలా ఇష్టం. రుచిగా శుచిగా నాణ్యమైన పిండి వంటలు చేస్తుందామె. పండగ రోజుల్లో అయితే ఆమెకి క్షణం తీరిక ఉండదు. సాయంత్రానికి పిండి వంటల ప్యాకింగ్ అయిపోతుంది. ఎవరికి పంపించాల్సినవి వాళ్ళకు పని వాళ్ళ చేత పంపించేస్తుంది. ఇది ఆమె దినచర్య. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాడు శ్రీహరి. అతడు విజయవాడ మున్సిపల్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రిని చూడంగానే పిల్లలిద్దరు అతన్ని చుట్టుకున్నారు. కొడుకు గొంతు వినంగానే హాల్లోకి వచ్చింది అన్నపూర్ణ. పండక్కి 2 రోజుల ముందు రమ్మని బావగారులకి ఫోన్ చేస్తానమ్మా అన్నాడు శ్రీహరి సోఫాలో కూర్చుంటూ. మరీ 2 రోజుల ముందంటే ఏం బాగుంటుందిరా, 10 రోజుల ముందు రమ్మని చెప్పు అంది అన్నపూర్ణ కొడుకుతో. తల్లి కొడుకుల సంభాషణ వింటూ ఇంట్లో ఉన్న భావనకు వినిపిస్తూనే ఉంది. ప్రతి పండక్కి ఉన్న ఆడపడుచులు ఇద్దరిని పిలవాల్సిందే. పెద్ద ఆడపడుచుది మంగళగిరిలో కాపురం. అక్కడ వాళ్ళ ఆయనకి ఎలక్ట్రికల్ ఆఫీస్లో ఉద్యోగం. అదెంత పెద్ద దూరమని? చిన్న ఆడపడుచు విజయవాడలోనే 4 వీధుల అవతల ఉంటుంది. చిన్నల్లుడు బందరు రోడ్లో హీరో హోండా షాప్లో మేనేజర్. అక్క చెల్లెళ్ళిద్దరు చిటికి మాటికి పుట్టింటికి వస్తూనే ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా అల్లుళ్ళు కూడా రాత్రికి ఇక్కడికే వస్తుంటారు. వచ్చినప్పుడల్లా కేజీల కొద్దీ భావన చేసిన స్వీట్లు హాట్లు పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఆడపడుచులు కాబట్టి పుట్టింట్లో అటు పుల్ల ఇటు తీసి పెట్టరు. వాళ్ళకి చేతికి నోటికి అందిస్తూ ఉంటుంది అన్నపూర్ణ. ఇక చీరలైతే లెక్కలేదు. ఎప్పుడు చూసినా అన్న దగ్గర డబ్బులు తీసుకొని చీరల షాపులకు తిరుగుతూనే ఉంటారు. పోనీ భావన చేస్తున్నట్లు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఏదన్నా చూసుకుంటారా అంటే అది లేదు. నేనేదన్నా చెప్దామంటే మా ఆయన ఒప్పుకోడు. వదినా, పైగా ఇక్కడిలాగా మంగళగిరిలో పనివాళ్ళు దొరకరు అంటుంది పెద్ద ఆడపడుచు సునీత. వండి వార్చి ఇద్దరు పిల్లల్ని చూసుకునేసరికి నా ఓపిక అయిపోతుంది. పైగా 2 నెలలకోసారి మా అత్తగారు వచ్చి ఉంటుందా, ఆవిడ నస తట్టుకుని ఉన్న చాకిరీ చేసేసరికి ఇంకెక్కడ తీరిక అంటూ ఆపసోపాలు పడుతుంది చిన్న ఆడపడుచు శోభ. పైగా ఇద్దరు బావగార్లకి ఏ అవసరం వచ్చినా డబ్బులు సర్దుతుంటాడు శ్రీహరి. కొడుకుది గవర్నమెంట్ ఉద్యోగం అని భావన సంపాదిస్తుందని అన్నపూర్ణకు దిలాస. కొడుకు కోడలు కలిసి డబ్బులు కూడబెట్టుకుంటున్నారని కొంత అక్కసు. దాంతో తన కూతుళ్లకు దోచిపెట్టాలని కడుపులో ఆశ. శ్రీహరికి తల్లి మనసు తెలియంది కాదు. అయితే అతడు పైకి ఎవ్వరిని ఏమీ అనడు, మొహమాటస్తుడు. ఆయన వాళ్ళని ఏదన్నా అంటే ఉన్న సంబంధాలు చెడిపోతాయని భయం. ఇప్పటికి పెళ్ళై 10 ఏళ్ళయింది. అయితే పండగలప్పుడు మాత్రం అల్లుళ్ళని లాంఛనంగా పిలవాల్సింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళ అయినా సరే అన్నపూర్ణకు అదో రకం పట్టుదల. ఏమన్నా అంటే నా ప్రాణం ఉన్నంత వరకే ఆడపిల్లలకు ముద్దు ముచ్చట్లు జరుగుతాయి. ఆ తర్వాత నా బిడ్డలకు పిలుపులు పెట్టిపోతలు ఏముంటాయి అంటుంది సాగదీస్తూ. ఈ రోజు కూడా తల్లి చెప్పింది విని సరేలేమ్మా అంటూ వంటగదిలోకి వచ్చాడు శ్రీహరి. చురచురా మొగుణ్ణి చూసింది భావన. భార్య కళ్ళల్లోని భావాన్ని గమనించి తల వంచుకుని గదిలోకి వచ్చాడు శ్రీహరి. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా, పట్టుమని 10 రోజులు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండరు. ఎప్పుడూ ఇక్కడికి వచ్చి తిష్ట వేయటమే. వాళ్ళ ఇంట్లో ఏ ఖర్చు వచ్చినా మన దగ్గర డబ్బులే గుంజడం. మనం మాత్రం లక్షాధికారులమా? అత్తయ్యకి ఆ మాత్రం చెప్పలేరా? నేనేదన్నా అంటే కోడలు గంపగయ్యాళి అంటారు. బంధువులందరికీ చెప్పుకొని సానుభూతి ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది మీ అమ్మ. పొద్దుటి నుంచి పొయ్యి దగ్గర కూర్చుని కాలుస్తూ ఉంటే 4 డబ్బులు కళ్ళబడతాయి. ఈ ఇంటిలోనూ కట్టాలి, పిల్లలకి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఈ ఏడాది డబ్బులు మిగిలితే పిల్లదానికి నాకు కాస్త బంగారం చేయించుకుందాం అనుకుంటున్నాను. అన్ని ఖర్చులు పోను, చేతికి మిగిలేదెంత అంటూ ఆ రాత్రి కళ్ళనీళ్లు పెట్టుకుంది భావన. ఏం చేయమంటావు చెప్పు అంటూ భార్య భుజం మీద చెయ్యి వేశాడు శ్రీహరి. విదిలించి కొట్టింది భావన. పండగలప్పుడు నాకు పండగ వెళ్ళాక ఎక్కువ ఆర్డర్లు వస్తాయా? ఈ నెల రోజులు కష్టపడితే కాసిన డబ్బులు వస్తాయని ఆశ. ఆ వచ్చింది కాస్త మీ చెల్లెళ్ళ చీరలకు చేతికి ఇచ్చి పంపడానికి సరిపోతాయి. ఇక నాకంటూ ఏమీ మిగలవు. ఇటు చాకిరి. పోనీ వచ్చి ఏమన్నా సహాయం చేస్తారా అంటే అది లేదు. పుట్టింట్లో జన్మంతా మర్యాదలు జరిపించుకోవడం మీకు
మీ వాళ్ళకి అంతులేని శాడిజం అంటూ చడామడా మౌని వాయించింది భావన. మౌనంగా ఉన్నాడు శ్రీహరి. రెండో రోజు భావన స్నేహితురాలు సరళ పిండి వంటలు కావాలని వచ్చింది, ఫోన్ చేసింది. సరళ కూడా ఆ కాలనీలోనే ఉంటుంది. ఏం చేయను, మళ్ళీ పిల్లా జల్లాతో వచ్చి పడతారు, ఇల్లు ఇరుకు, పైగా ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి, నా ప్రాణం పోతోంది అని బాధను సరళతో చెప్పుకుంది భావన. మీ ఆయన ఏమంటున్నాడు? ఏమీ అనడు. అక్కా చెల్లెళ్ళ ముందు మంచి అన్నలాగా పేరు తెచ్చుకోవాలిగా, అడిగిందల్లా కొనిపెడుతూ క్షవరం చేయించుకుంటూ ఉంటాడు. నేను మాటి మాటికి తగులాడితే మాత్రం ప్రయోజనం ఏముంది? అంతా నా తలరాత. డబ్బులు పోవడమే కాదు, అందరికీ ఏళ్ల తరబడి వండి వార్చాలంటే నాకు మాత్రం ఓపిక ఉండద్దు. కాసేపు మౌనంగా ఉంది సరళ. నువ్వు నీ కిచెన్ని ఇంటికి కాస్త దూరంగా పెట్టుకోవే, కాస్త తిరిపిన పడతావు. పైగా నీకెంత సంపాదన వస్తుందో మీ అత్తగారికి తెలియదు. దూరంగా అంటే ఒక గదికి అద్దె 4,000 తెలుసా? కట్టుకోవద్దు. నిజమే, డబ్బులు కట్టి మనశ్శాంతి కొనుక్కోవాలి. పొద్దున్నే కాస్త టిఫిన్ చేసి పెట్టి బయటపడుతుండు. కూతుళ్ళ కుటుంబాలకు ముద్దు ముద్దుగా మీ అత్తగారి వండి పెట్టుకుంటుంది. చాకరీ అంటే ఏమిటో తెలిసొస్తుంది సలహా ఇచ్చింది సరళ. సరే, కాస్త కష్టమైన ఈ ఆలోచన బాగుందనిపించింది భావనకి. ఆరంగారంగా తను చేసి పెడుతూ ఉంటే తల్లి దగ్గర ముద్దులు కులుకుతూ ఉంటారు ఆడపడుచులు. 4 రోజులు వెతికితే పక్క వీధిలో ఒక గది దొరికింది. ఇంటి వాళ్ళతో బేరం చేయగా 3,000 కుదిరింది. పొద్దున్నే నువ్వు వెళితే వాళ్ళు ఏమనుకుంటారు అన్నాడు శ్రీహరి. ఉద్యోగం చేసే వాళ్ళ గురించి ఏమనుకుంటారో నా గురించి కూడా అదే అనుకుంటారు. ఏళ్ల తరబడి మీ వాళ్ళకి చాకరీ చేయడానికి నాకు ఓపిక లేదు. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను కష్టపడాల్సిందే. మీకు ఇష్టం లేకపోయినా నా నిర్ణయం మాత్రం మారదు అంటూ తెగేసి చెప్పింది భావన. ఒక్క రోజులో కిచెన్ను అద్దె రూమ్లోకి మార్చేసింది. పండక్కి 10 రోజుల ముందే పిల్లల్ని వేసుకుని అలవాటుగా ఆడపడుచులిద్దరు దిగారు. ఉదయం 8 అందరికీ ఉప్మా కలియబెట్టి అక్కడ పెట్టి బయటపడింది భావన. వంటింట్లోకి వచ్చి చూసింది అన్నపూర్ణ. వంట చేసిన దాఖలాలు లేవు. ఇంకేం చేస్తుంది? అందరికీ వంట చేయడం మొదలుపెట్టింది. అసలే పెద్ద వయసు. కోడలు కాపురానికి వచ్చిన దగ్గర నుంచి చేసి పెట్టింది తిని తీరిగ్గా వంకలు పెట్టిన ప్రాణం అయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత అంతమందికి వంట చేయాలంటే ఒళ్ళు వంగుతుందా? ఆ పూటకు వంట చేసేసరికి అంతులేని నీరసం వచ్చింది అన్నపూర్ణకు. అప్పటికే పిల్లలంతా ఆటలకు వెళ్ళిపోయారు. ఇక సాయంత్రం టిఫిన్లు లేవలేకపోయింది అన్నపూర్ణ. పిల్లలకు డబ్బాల్లో ఉన్న తినుబండారాలు పెట్టి కూతుళ్ళు వంట చేశారు. సాయంత్రం శ్రీహరి వచ్చేసరికి ఇంటికి వచ్చింది భావన. రెండో రోజు కూడా ఇదే తంతు. మూడో రోజు కూడా చేతులు ఎత్తేసింది అన్నపూర్ణ. పుట్టింటికి వచ్చి చాకరీ చేయటం ఏమిటని కూతుళ్ళు ఇద్దరు విసుక్కున్నారు. 4వ రోజుకు వెళ్తామంటూ బయలుదేరిపోయారు. అదేమిటే, పండగ దాకా ఉండకుండా? శ్రీహరి అన్నాడు. పండగకు మా బంధువులు వస్తున్నారట, మీ బావగారు ఉన్నపళంగా రమ్మని ఫోన్ చేశారన్నయ్యా అంది సునీత. మా అత్తగారికి బాగాలేదటయ్యా, మీ బావగారు ఇప్పటికి ఇంటికి రమ్మన్నారు అంది చిన్న చెల్లెలు శోభ. అన్నపూర్ణ కూడా వాళ్ళని గట్టిగా ఉండమని చెప్పలేదు. సాయంత్రం భావన వచ్చేసరికి ఇల్లు ఖాళీగా ఉంది. పిల్లలిద్దరూ గార్డెన్లో ఆడుకుంటున్నారు. ప్రశాంతంగా అనిపించింది భావనకి. మళ్ళీ కిచెన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోదలుచుకోలేదు భావన. ప్రతిరోజు టిఫిన్ వంట చేసి పెట్టేసి కిచెన్కి వచ్చేది. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుండి వస్తే వాళ్ళని చూసుకునే అత్త బాధ్యత అన్నపూర్ణ మీద పడింది. ఈ దెబ్బతో కొంత మార్పు వచ్చింది ఆమెలో. మాటి మాటికి నస పెట్టడం కూడా మానేసింది ఆమె. ఇంతకు ముందులాగా భావనను ఏమన్నా అంటే కొడుకుతో సహా మొత్తంగా వేరు కాపురం పెడుతుందేమోనని భయం పట్టుకుంది ఆమెకు. కూతుళ్ళు పెట్టిపోతులంటూ జరిపించుకుంటారు, కానీ తనకు ఏ రోగమో రొప్పో వస్తే చూస్తారా? కుదురుగా చేసి పెట్టే కోడలిని గౌరవంగా చూసుకుంటున్న కొడుకును దూరం చేసుకుంటే పెద్ద వయసులో తను చాలా కష్టపడాల్సి వస్తుంది అనుభవపూర్వకంగా తెలుసుకుంది అన్నపూర్ణ. ఆ తర్వాత మాటి మాటికి కూతుళ్ళని పిలవడం తగ్గించింది. భావన ఆడపడుచులు ఇద్దరిలో కూడా చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. ఎప్పుడో చుట్టపు చూపుగా మాత్రమే పుట్టింటికి వస్తున్నారు. ఒకవేళ వచ్చినా ఒక పూట కూర్చుని వెళ్ళిపోతున్నారు. అలాగే శ్రీహరి కూడా బావగారులో డబ్బులు సర్దమంటే ఖర్చులు ఎక్కువయ్యాయంటూ తప్పించుకుంటున్నాడు. మొత్తానికి ఆ సంవత్సరం భావన తన సంపాదనతో పిల్లదానికి లాకెట్ చైను, తనకు ఎర్రరాళ్ల దుద్దులు చేయించుకుంది. ధన్యవాదములు. అందరికీ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.